రీసెంట్లీ ఈడీ శ్రద్ధ కపూర్ అండ్ రణబీర్ కపూర్ని ఒక ఎంక్వైరీ కోసం పిలిచింది. దీని తర్వాత ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకే ఎందుకు ఈడీ వీళ్ళని పిలిచింది అని. అయితే అసలు విషయం ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తా వినండి. యాక్చువల్లీ వీళ్ళని ఎంక్వైరీ చేసింది బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు కాదు. దీని వెనుక అంతకన్నా పెద్ద విషయం ఉంది. దీనికి సంబంధించి డీ కంపెనీ, మావోయిస్ట్ అండ్ స్టాక్ మార్కెట్ తో కనెక్షన్ ఉంది. ఇందులో స్టాక్ మార్కెట్ తో కనెక్షన్ ఉండడం వల్ల SEBI కూడా ఎంటర్ అయింది. ఇండియాలో రీసెంట్ టైమ్స్ లో జరిగిన స్మార్టెస్ట్ స్కామ్స్ లో అకార్డింగ్ టు ఈడీ అట్లీస్ట్ 5,000 కోట్ల స్కామ్ గా ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ గుర్తించబడింది. అసలు ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఏంటి అండ్ 5,000 కోట్ల స్కామ్ ఎలా జరిగింది, వీటన్నిటి గురించి ఈ రోజుటి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. 2012-13 సమయంలో సౌరభ్ చంద్రకార్ అనే వ్యక్తి ఒక జ్యూస్ షాప్ని రన్ చేస్తూ ఉండేవాడు అండ్ రవి ఉప్పల్ అనే వ్యక్తి టైర్ షాప్ని రన్ చేస్తూ ఉండేవాడు. అయితే వీరు ఇద్దరు కూడా చాలా త్వరగా డబ్బులు సంపాదించి లైఫ్లో ఎలాగో అలా సెటిల్ అవ్వాలి అని చూస్తూ ఉండేవారు. అలా వీళ్ళు కొన్ని చోట్ల బెట్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ బెట్టింగ్ చేస్తూ ఉన్న ప్రాసెస్లో వాళ్ళు చాలా వరకు డబ్బులనైతే లాస్ అవ్వడం జరిగింది. ఇదంతా జరిగాక వీళ్ళకి ఒక విషయం అయితే చాలా క్లియర్గా అర్థమైంది. ఈ బెట్టింగ్ యాప్లో విన్ అవ్వాలి అన్న ప్రాఫిట్ ని పొందాలి అన్న మరో సైడ్ నుంచి ట్రై చేయాలి అని. అది ఎలా అంటే ఐదర్ మేము బుకీగా అన్న ఉండాలి లేదా ఎంటైర్ బెట్టింగ్ గేమ్ ని మేమే కంట్రోల్ అన్న చేసే విధంగా ఉండాలి అని డిసైడ్ అయ్యారు. అండ్ ఈ రీజన్ వల్లే ఆ తర్వాత వీరు ఇద్దరు వారి టైర్ అండ్ జ్యూస్ షాప్స్ ని బంద్ పెట్టి ఇద్దరు బుకీగా మారారు. బుకీగా మారిన తర్వాత వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు అంటే ఈ బెట్టింగ్ జరపడానికి మనకి మార్కెట్ లో కనెక్షన్స్ ఉండాలి అని. ఎందుకంటే ఇండియాలో బెట్టింగ్ ఇల్లీగల్ కాబట్టి. దీంతో వీళ్ళిద్దరూ మమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా పట్టుకుంటే అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో వాళ్ళకి దుబాయ్ అనే కంట్రీ నుండి అక్కడే సింపుల్ గా కూర్చొని ఈ బెట్టింగ్ బిజినెస్ ని ఇతర కంట్రీస్ లో రన్ చేయొచ్చు అనే విషయం తెలిసింది. అలా వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్లి షేక్ అండ్ ఒక పాకిస్తాన్ సిటిజన్ ని కలిశారు. వాళ్ళ నుండి ఈ బెట్టింగ్ గేమ్ ని దుబాయ్ లో సింపుల్ గా కూర్చొని ఎలా రన్ చేయవచ్చు అనే విషయాన్ని చాలా బాగా తెలుసుకొని ఈ బిజినెస్ ని ఒక బిగ్ స్కేల్ లో ఎక్స్పాండ్ చేయాలి అని 2016-17లో వీళ్ళ సొంతంగా క్రియేట్ చేసుకున్న వీళ్ళ ఓన్ బెట్టింగ్ యాప్ అయిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ ని లాంచ్ చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మొదట్లో వీళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి ఇండియా అండ్ ఆ తర్వాత చిన్నగా పాకిస్తాన్, శ్రీలంక అండ్ నేపాల్ వరకు ఎక్స్పాండ్ చేశారు. కానీ ఇండియా విషయానికి వస్తే ఇండియాలో బెట్టింగ్ బిజినెస్ చేయడం అన్నది ఇల్లీగల్ కాబట్టి మనీ బెట్ చేయడం అండ్ వాటిని ట్రాన్సాక్షన్స్ చేయడం ఇవన్నీ పెద్ద ఛాలెంజెస్. అయితే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి వీళ్ళు 2 పద్ధతులను ఎంచుకున్నారు. నెంబర్ 1, వీళ్ళు ఈ బిజినెస్ మోడల్ ని ఎలా బిల్డ్ చేశారు అంటే అది ఇల్లీగల్ అయినప్పటికీ చాలా బాగా రన్ అయ్యేలా. నెంబర్ 2, హవాలా హెల్ప్ తీసుకొని వీరు ఇద్దరు సొంతంగా ఒక నెట్వర్క్ ని బిల్డ్ చేసుకున్నారు. ఈ రెండిటి గురించి ఇప్పుడు క్లియర్ గా చెప్తా వినండి. జనరల్లీ ఏ బెట్టింగ్ యాప్ లో అయినా మీరు యాప్ ఓపెన్ చేశాక అందులో సైన్ అప్ అయిన తర్వాత ఎంతో కొంత మనీ అయితే యాప్ లో లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు బెట్టింగ్ లో పార్టిసిపేట్ చేసేలా ఉంటుంది. ఒకవేళ విన్ అవుతే విత్డ్రా చేసుకునేలా డిజైన్ చేసి ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళకి తెలుసు ఏ టైంలోనైనా ప్రాబ్లం రావచ్చు, మేము దొరికిపోవచ్చు అనే విషయం. అండ్ ఈ రీజన్ వల్లే వాళ్ళ బెట్టింగ్ యాప్ ని ఫ్రాంచైజ్ మోడల్లో స్టార్ట్ చేశారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వీళ్ళ ఫ్రాంచైజ్ తీసుకున్నట్లయితే అతను వాళ్ళ ఏరియాలో ఈ యాప్ గురించి ప్రమోట్ చేయాలి. అండ్ ప్రమోట్ చేసిన తర్వాత అతను ఆ యాప్ లో మనీ డిపాజిట్ చేసుకోవాలి అనుకుంటే అతనికి వీళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ ని ప్రొవైడ్ చేస్తారు. అందులో వాళ్ళకి వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ని ఇస్తారు. బెట్టింగ్ చేయాలి అనుకునే వ్యక్తి ఆ బ్యాంక్ లో మనీ వేయాల్సి ఉంటుంది. ఈ మనీ ట్రాన్స్ఫర్ అయ్యాక అతనికి యాప్ లో కొన్ని పాయింట్స్ ని ఇస్తారు. ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొని ఇక అతను బెట్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ అతను ఎలాగో అలా ఆ బెట్ గెలిచి మనీ విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ అతను వేరే ఇంకో వాట్సాప్ నెంబర్ నుండి బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే అతనికి ట్రాన్స్ఫర్ చేసేవారు. అయితే ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా అది ప్రజల నుండి మనీ డిపాజిట్ చేసుకోవడానికైనా మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేయడానికి అయినా యూజ్ చేసిన అన్ని అకౌంట్స్ కూడా కామన్ పీపుల్ కి చెందినవి. ఈ కామన్ పీపుల్ కి 2 నుంచి 4,000 రూపాయలు ఇచ్చి వాళ్ళతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించేవారు. ఇంకా ఆ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన పర్సన్ కి ఏం చెప్పేవారు అంటే ATM కార్డ్, పాస్బుక్స్ అన్ని మీకే ఇస్తాం, కానీ ఈ బ్యాంక్ అకౌంట్స్ ని మేము రన్ చేస్తామని చెప్పి ఈ మనీని ఇచ్చేవారు. ఇలా చేస్తూ 300 నుండి 400 బ్యాంక్ అకౌంట్స్ ని ఓపెన్ చేశారు. అలా ఈ అకౌంట్స్ యూజ్ చేస్తూ ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ ని చేయడం స్టార్ట్ చేశారు. అండ్ దీంతో పాటు క్లోజ్ అయిన కంపెనీస్ ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇచ్చి వాళ్ళ కరెంట్ అకౌంట్స్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళకి మొదటి నుండి ఉన్న ప్లాన్ ఏంటి అంటే ఏదో ఒక సమయానికి మేము దొరికిపోయినప్పటికీ ఇలా చేయడంతో మమ్మల్ని పట్టుకోవడం చాలా డిఫికల్ట్ అని ఆలోచించారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. చంద్రకార్ అండ్ ఉప్పల్ వీళ్ళు ఇద్దరు కూడా అన్ఎడ్యుకేటెడ్.
డిసైడెడే. కానీ వాళ్ళు యాప్ యొక్క ఆల్గరిథం ని ఎలా సెట్ చేశారు అంటే ఎవరైనా బెట్టింగ్ చేసినా ఎంత బెట్టింగ్ చేసినా ఓన్లీ మహాదేవ్ బెట్టింగ్ యాపే ప్రాఫిట్ అయ్యేలా. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తుండవచ్చు అంటే వీళ్ళ బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్ అనేది లీగలో ఇల్లీగలో మొత్తానికి ఇండియాలో జరుగుతుంది, కానీ వాళ్ళు ఉంటున్నది దుబాయ్ లో కదా, అక్కడికి మనీ ఎలా వెళ్తుంది అని. అయితే ఇక్కడ వీరు తెలివిగా ఏం చేసేవారు అంటే ఒక పర్సన్ నుంచి వచ్చే డిపాజిట్ మనీని వెంటనే ఇంకొక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేవారు, మళ్ళీ దాన్ని మరో అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేవారు. ఇలా 1, 2, 3 అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ హవాలా నెట్వర్క్ ని క్రియేట్ చేసి ఇలా దుబాయ్ కి క్యాష్ ఫామ్ లో మనీ సెండ్ చేసేవారు. ఈ విధంగా మనీ అంతా ఒక చోట గ్యాదర్ చేసేవారు. ఇంకా ఇక్కడ ఫ్రాంచైజ్ మోడల్లో బిజినెస్ రన్ అవ్వడంతో పోలీసులు చాలా సార్లు పట్టుకున్నప్పటికీ కానీ ఏ మాత్రం ఈ స్కామ్ గురించి ఎలాంటి విషయాలు రివీల్ అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ చంద్రకార్ అండ్ ఉప్పల్ కి ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమైంది. అది ఏంటి అంటే ఈ ఇల్లీగల్ బిజినెస్ ని ఇండియాలో మనం ఎక్స్పాండ్ చేయాలి అంటే మనం ఎంతో కొంత మనీని పొలిటీషియన్స్ కి ఇవ్వాలి అని. అందుకే వీళ్ళు కొన్ని పర్టికులర్ స్టేట్స్ ని టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్న చిన్న చిన్న పొలిటీషియన్స్ కి మనీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ లో ఇలాంటి ఒక ఇష్యూనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని అఫీషియల్ గా చెప్పారు. అయితే ఇది వేరే ఎవరో చేసినప్పటికీ వీళ్ళు మాత్రం ఇలా పొలిటీషియన్స్ కి మనీ ఆఫర్ చేస్తూ 6 to 7 years వరకు వాళ్ళ ఆపరేషన్ ని నైస్ వేలో రన్ చేస్తూ వచ్చారు. ఇలా ఇల్లీగల్ థింగ్స్ ని రన్ చేయడానికి రెండైతే పక్కా కావాలి. అవి ఏంటి అంటే ఒకటి నెట్వర్క్, మరొకటి సెట్టింగ్. ఈ రెండు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇలా వీళ్ళు మొదట్లోనే 1000 కోట్లకు పైగా సంపాదించారు, కానీ ఇక్కడితోనే ఆగిపోలేదు. వీళ్ళ గోల్ వచ్చేసి ఈ బిజినెస్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అని. అందుకే వీళ్ళు హైదరాబాదీస్ రెడ్డిస్ అనే బెట్టింగ్ యాప్ ని అక్వైర్ చేసుకున్నారు. ఈ బెట్టింగ్ యాప్ ని ఎంత పెట్టి అక్వైర్ చేసుకున్నారో తెలుసా? 1000 కోట్లు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ బిజినెస్ ఏ లెవెల్లో రన్ అవుతుందో అని. అయితే కోవిడ్ లాక్డౌన్ పడ్డాక వీళ్ళ బిజినెస్ ర్యాపిడ్లీ గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. దీంతో వీరు డిఫరెంట్ సెలబ్రిటీస్ తో యాప్ ని ప్రమోట్ చేయించడం స్టార్ట్ చేశారు, లైక్ రణబీర్ కపూర్ అండ్ మిగతా సెలబ్రిటీస్ తో. ఆ తర్వాత ఈ బెట్టింగ్ డిఫరెంట్ స్కేల్ కి వెళ్ళిపోయింది. దీంతో కొంతమంది అరెస్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళని పట్టుకున్నప్పుడు ఈ బెట్టింగ్ యాప్ యొక్క ఎగ్జాక్ట్ ఆపరేషన్ ఎక్కడి నుండి జరుగుతుంది అని అడిగితే వాళ్ళు వాళ్ళపై ఉన్న బాస్ నేమ్ చెప్పటం, వాళ్ళు వాళ్ళపై ఉన్న వాళ్ళ పేర్లు చెప్పటం, ఇలా అడుగుతూ వెళ్తే లాస్ట్ అసలు ఆపరేషన్ దుబాయ్ నుండి జరుగుతుంది అని తెలిసింది. కానీ ఆ సమయంలో పోలీసులకు తెలియదు ఈ స్కామ్ యొక్క స్కేల్ ఇంత పెద్దదిగా ఉంటుంది అని. అయితే ఆ తర్వాత ఏమైంది అంటే స్కామ్ చేస్తున్న ఆ పర్సన్స్ ఒక మిస్టేక్ చేయడంతో వాళ్ళు చేస్తున్న స్కామ్ మొత్తం ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. అబ్దుల్ కరీం తెలుగు కేసులో మనం చూడవచ్చు. అతను బార్గల్ పై మనీ విసురుతూ 1 కోటి రూపాయలు స్పెండ్ చేశాడు. ఆ తర్వాత ఇది హైలైట్ అవ్వడంతో అతనికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ఎంక్వైరీ చేశారు. సేమ్ అలాగే చంద్రకార్ కేసులో కూడా జరిగింది. అతని రిలేటివ్స్ నాగ్పూర్ నుంచి దుబాయ్కి రావడానికి వాళ్ళకు ఒక ప్రైవేట్ జెట్ అరేంజ్ చేశాడు. అంతేకాదు చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీస్ ని అండ్ ఇంకా మరికొంతమంది ప్రముఖులను పిలిచాడు, లైక్ టైగర్ షెఫ్ లాంటి వాళ్ళని. ఇలా ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ ని అండ్ బాలీవుడ్ తో అసోసియేట్ అయిన వ్యక్తులను పిలవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ వీళ్ళంతా ఒక స్కామ్ స్టార్ ఈవెంట్ కి అటెండ్ అవ్వడం కాదు, వీళ్ళు ఫంక్షన్ కి అటెండ్ అయినందుకు ఎంక్వైరీ చేయలేదు. దీని వెనుక రీజన్ మరొకటి ఉంది. అకార్డింగ్ టు ఈడీ ఈ ఫంక్షన్ కి అటెండ్ అయిన సెలబ్రిటీస్ అంతా ఫీని క్యాష్ రూపంలో తీసుకున్నారు అని. మనీ క్యాష్ ఫామ్ లో తీసుకోవడంతో ఈడీ ఏమని భావించింది అంటే ఇక్కడ హవాలా నెట్వర్క్ తో మనీ లాండరింగ్ జరుగుతుంది అని. అందుకే ఈడీ వీళ్ళ దగ్గరికి మనీ ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి ఈడీ వీళ్ళని ఎంక్వైరీ చేయాలి అనుకుంది, అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అని. ఈ స్కామ్ చేయడానికి యూస్ చేసిన టెక్నిక్ చాలా డిఫరెంట్. ఇది ఒక వెల్ ప్లానెడ్ స్ట్రక్చర్డ్ టెక్నిక్. అది ఎలా అంటే లైక్ భోపాల్కి చెందిన అహుజా బ్రదర్స్ ర్యాపిడ్ ట్రావెల్స్ ని రన్ చేసేవారు. అయితే వీళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎవరైతే మహాదేవ్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ ట్రావెలింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం వీళ్ళే చూసుకునేలా, అది సెలబ్రిటీస్ అయినా ఇంకా యాప్ ప్రమోట్ చేస్తున్న వేరొకరైనా. అయితే ర్యాపిడ్ ట్రావెల్స్ కి మనీ ఎలా వస్తుంది అంటే సేమ్ ఈ హవాలా నెట్వర్క్ ప్రాసెస్ లోనే మొత్తం క్యాష్ రూపంలోనే వస్తుంది. ఈ విధంగా వీళ్ళు డిఫరెంట్ థింగ్స్ కి డిఫరెంట్ పీపుల్ ని అపాయింట్ చేసుకున్నారు. కాబట్టి పోలీసు వాళ్లకు ఒరిజినల్ స్కామర్ ని పట్టుకోవడంలో ఎలాంటి ఆధారాలు దొరికేవి కాదు. అయితే ఇక్కడ ఈడీకి వచ్చిన డౌట్ ఏంటి అంటే మనీ లాండరింగ్ అండ్ హవాలా నెట్వర్క్ ని ఇంత స్ట్రాంగ్ గా రన్ చేస్తున్నారు అంటే వీళ్ళకి మావోయిస్టులకి ఏమైనా కనెక్షన్ ఉందేమో అని. ఇంట్రోలో నేను మీకు చెప్పినట్లుగానే స్టాక్ మార్కెట్ కి మహాదేవ్ బెట్టింగ్ యాప్ కి కనెక్షన్ ఏంటి అంటే ఇప్పుడు చెప్తా వినండి. వీళ్ళు ఒక ఇద్దరిని డీమెట్ అకౌంట్స్ ని ఓపెన్ చేయమని చెప్పారు. అందులో ఒకరు గోవింద్ దావని అండ్ మరొకరు వికాస్ చెప్పరి. వీళ్ళ వర్క్ డీమెట్ అకౌంట్స్ ని ఓపెన్ చేసి అందులో ఇన్వెస్ట్ చేయాలి. అయితే వికాస్ చెప్పరిస్ ఇంట్లో ఈడీ రైడ్ చేసినప్పుడు 236 కోట్ల రూపాయల అసెట్స్ ని ఫ్రీజ్ చేశారు. అయితే ఆ అసెట్స్ లో మోస్ట్ ఆఫ్ ది అసెట్స్ వచ్చేసి ఈ స్టాక్ మార్కెట్ కి చెందినవే. కీడియా అనే వ్యక్తి మల్టిపుల్ కంపెనీస్ ని ఓపెన్ చేశాడు. అందులో అతని షేర్స్ విలువ 160 కోట్ల రూపాయలు. అయితే ఆ అన్ని షేర్స్ ని కూడా ఇప్పుడు ఫ్రీజ్ చేశారు. ఇలా స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ కూడా ఉండటంతో ఈ స్కామ్ స్కేల్ మరింతగా పెరిగిపోయింది. దీంతో SEBI కూడా ఎంటర్ అయింది. ఇప్పటి
ఇప్పటి వరకు ఈడీ 39 లొకేషన్స్లో రైడ్ చేసింది. అందులో భాగంగా 4,500 కోట్ల రూపాయలని సీజ్ చేశారు. ఇలా ఈ స్కామ్లో ఎన్నో కొత్త థింగ్స్ బయటికి వస్తూ ఉంటే ఈ ఎంక్వైరీ అలా ఆ డైరెక్షన్లో వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక హైలైట్ చేసిన విషయం ఏంటి అంటే చంద్రకాంత్ తన వెడ్డింగ్లో షో ఆఫ్ చేస్తూ నాకు డి కంపెనీతో రిలేషన్షిప్స్ ఉన్నాయని చెప్పడంతో ఫ్యూచర్లో ఈ ఎంక్వైరీ యాంగిల్లో కూడా వెళ్తూ ఉండవచ్చు. ఇలా ఒక ఇన్నోసెంట్ ఫేస్తో బెట్టింగ్ యాప్ రన్ చేస్తున్నారు అనుకుంటే దాని వెనుక ఈ హవాలా నెట్వర్క్, మనీ లాండరింగ్ ఇంకా ఎన్నో స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ ఈ యాప్ని ప్రమోట్ చేసి మనీని క్యాష్ రూపంలో తీసుకుంటున్నారేమో అని భావించిన ఈడీ ఈ ఎంక్వైరీస్ చేయడానికి మెయిన్ రీజన్. ఇలా ఈడీ ఈ స్కామ్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అని అనుకుంది. ఫ్యూచర్ లో దీనిపై మరికొన్ని డీటెయిల్స్ రావచ్చు. ఇది అయ్యేలోపు రాయ్పూర్ కోర్ట్ వీళ్ళ ఇద్దరికి నాన్ బెయిలబుల్ వారెంట్ ని ఇష్యూ చేసింది. రాబోయే రోజుల్లో ఇది మరింత ఇంట్రెస్టింగ్ అవుతుండవచ్చు. చూద్దాం ఈ స్టోరీ ఎక్కడి వరకు వెళ్తుందో అని. ఈడీ ఇంటర్నేషనల్ అథారిటీస్ హెల్ప్ తీసుకొని వారి ఇద్దరిని ఇండియాకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, లాస్ట్ గా మీకు ఒకటి చెప్తా వినండి. ప్రపంచంలోని ఏ యాక్టర్ కైనా యాక్టింగ్ అనేది వాళ్ళ ప్రొఫెషనల్. సో మీరు వాళ్ళ యాక్టింగ్ చూసి జస్ట్ ఎంజాయ్ చేసి వదిలేస్తే అది మీ హెల్త్ అండ్ వెల్త్ కి చాలా మంచిది. అంతేకాని వాళ్ళు ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ మేము వాడుతున్నాం మీరు వాడండి అని చెప్తే అది మనం కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది మనకు అవసరమా లేదా అని ఆలోచించి తీసుకోవడం మన బాధ్యత. అనవసరంగా వాటిని తీసుకొని లాస్ అయ్యి వాళ్ళని తిడితే ఏం లాభం లేదు. వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఈ ప్రమోషన్స్ ని చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం ఎవరిని అనడానికి వీలు లేదు. మనపై మనకు కంట్రోల్ ఉంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.